స్వయంభూ మేకింగ్ వీడియో వచ్చింది మన నిఖిల్ గారిది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. లుకింగ్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంటే ఆయన లుక్ చూస్తుంటే కొంచెం బాహుబలిలో ప్రభాస్ లుక్ లాగా అనిపిస్తుంది అంటున్నారు చాలా మంది. సస్పెన్స్ పెట్టింటారు కదండి. ఏమో అంటే ఇప్పుడు రొటీన్స్, ఇప్పుడు ఎంట్రిక్లో మొత్తం జుట్టు పెంచుకోవడము చాలా ఇప్పుడు వెరైటీ చేయాలని చెప్పి చేస్తున్నాడు. నాకైతే నిఖిల్ సినిమాలు చాలా బాగుంటాయి. అంటే ఆయన హారర్ మూవీస్ తీశారు, మాస్ లుక్లో కూడా మూవీస్ తీశారు, అండ్ లవ్ స్టోరీస్ కూడా తీశారు. బట్ ఈ మధ్యన ఎక్కువ మైథలాజికల్ మూవీసే చేస్తున్నారు కదా. అంటే ఆయనకు అర్థమైందా అవి చేస్తే వర్కౌట్ అవ్వదు, మైథలాజికల్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది అని? ఇప్పుడు లవ్ స్టోరీ చేయడంలో చాలా మంది వచ్చేసారు. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ లవ్ స్టోరీ అని చెప్పేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి టెంపుల్స్ మీద రీఛార్జ్ చేసి ఇప్పుడు ఉంటుంది కదా, ఎవరు ఒక మైండ్ ఉంటుంది. నాకైతే ఇది సెట్ అవుతుంది, ఇది చేయగలను బాగా మంచిగా, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 3 అట్లా చేసుకోగలని ఆయన చేస్తున్నాడు. బాగుంటుంది, ఆయన ఏది చేసినా కానీ బాగుంటుంది. ఎవరినేమి విమర్శించలేదు, ఆయన సినిమా దగ్గరికి వెళ్తున్నాడు. హీరోలు ఎవరిని విమర్శించకూడదు. మనం ఆయన కెరియర్ స్టార్ట్ చేసింది ఒక ఫన్నీ క్యారెక్టర్ హ్యాపీ డేస్. ఎలా అనిపించింది? హ్యాపీ డేస్లో ఒక చిన్న రోల్ అయినా కానీ బాగా చేశాడు. తర్వాత పెద్ద రోల్ కలవర్ కింగ్ నుంచి ఆయన కొంచెం బాగానే ఎదిగాడు. బాగా సినిమాలు బాగుంటాయి, ఆయనవి చాలా బాగుంటాయి. మరి ఈ మూవీ కూడా స్వయంభూ కూడా ఒక హిట్ కొడుతుంది అంటారా? కొడుతుందండి, నేను సూపర్ డూపర్ హిట్ అని చెప్పును. సినిమా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే హీరోలు వాళ్ళ పని వాళ్ళు, ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ గారు ఒక మైండ్లో అనుకొని చేయాలనుకుంటారు, చేస్తారు అంతే. అది హీరోలు సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి ఆ హీరో బాగుండదు, ఆయన డైరెక్ట్ అదే సినిమా వేస్ట్ అని కాదు. అప్పట్లో ఉండేది. అప్పుడు చిరంజీవి సినిమా వస్తే మా చిరంజీవి సూపర్ చేస్తాడు, మా బాలకృష్ణ సూపర్ చేస్తాడు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కానీ ఎవరికేం ఇది కాకుండా మంచిగా చేసుకోబోతున్నాడు ఆయన. బాగుంటుంది. నిఖిల్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది? కలవర్ కింగ్, తర్వాత ఇది ఏదది ఇప్పుడు వచ్చింది కార్తికేయ. నాకు కలవర్ కింగ్ అయితే ఫేవరెట్ మూవీ, చాలా బాగుంటుంది. ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. అదే. థ్యాంక్ యూ.